సద్గతులనిచ్చే క్షేత్రం వ్యాఘ్రేశ్వరం. ఏకాదశ రుద్రులుగా పేరు పొందిన ఈశ్వర రూపాల్లో 9 కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలంలో కొలువుదీరాయి. వాటిలో ఈశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. ఎంతో మహిమ కలిగిన ఈ క్షేత్రాలను సందర్శిస్తే పాప విముక్తి, సద్గతి ప్రాప్తి కలుగుతాయనే విశ్వాసం ఉంది. వీటన్నిటిలో అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా వ్యాఘ్రేశ్వరంలోని శ్రీ బాలాత్రిపురం సుందరి సమేత శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడే వ్యాఘ్ర రూపంలో. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. అడవుల నుంచి భక్తులు ప్రతిరోజు శివపూజ కోసం బెల్లపత్రాలను తెచ్చుకునేవారు. ఒకసారి మహాశివరాత్రి నాడు మారేడు దళాల కోసం ఒక బ్రాహ్మణుడు అడవికి వెళ్ళాడు. అక్కడ అతన్ని ఒక పెద్ద పులి తరమడంతో భయంతో పరుగులు తీశాడు. పరుగులు పెడుతూ ప్రాణరక్షణ కోసం ఒక మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ పులి చెట్టు కిందే కాచుకుని ఉంది. దాంతో చెట్టు దిగలేక మరోవైపు శివరాత్రి మహాపుణ్యకాలం సమీపిస్తూ ఉండటంతో ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కోసి మంత్రాలు చదువుతూ పూజ నిర్వహించాడు. తెల్లవారిన తర్వాత చూస్తే ఆ చుట్టుపక్కల పులి కనిపించలేదు. ఈ వృత్తాంతాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించే పిఠాపురం రాజుకు అతను వివరించాడు. రాజు భటులను పంపించి బ్రాహ్మణుడు పూజించిన మారేడు దళాలు గుట్టగా ఉన్న చోట త్రవ్వించగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ ప్రదేశంలో ఒక శివలింగం బయటపడింది. మహాశివరాత్రి రోజున పరమశివుడే వ్యాఘ్రం రూపంలో, పెద్ద పులి రూపంలో వచ్చాడని అందరూ భావించారు. ఆ తర్వాత రాజు కల్లో శివుడు సాక్షాత్కరించి ఆ వృత్తాంతాన్ని గుర్తు చేశాడు. అప్పుడు రాజు ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించి నిత్య ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రాంతం వ్యాఘ్రేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ వ్యాఘ్రేశ్వరుడిగా శివుడు పూజలు అందుకుంటున్నాడు. ఇంటింటా ఆ పేరే. ఈ ప్రాంతం వారు వ్యాఘ్రేశ్వరుడిని తమ ఎలువేల్పుగా కొలుస్తారు. నేటికి ప్రతి కుటుంబం తమ ఇంట పుట్టిన ప్రథమ సంతానం పేరులో తప్పనిసరిగా వ్యాఘ్రేశ్వర లేదా వ్యాఘ్రి అనే పదాన్ని చేరుస్తారు. మరో విశేషం ఏమిటంటే భక్తులు తమ కోరికలను తీరడం కోసం ఆలయ ప్రాంగణంలో ఒక కొబ్బరి మొక్కను నాటుతారు. అలా చేస్తే తాము కోరుకున్నవన్నీ నెరవేరుతాయని వారి విశ్వాసం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశి నుంచి 6 రోజుల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వాటితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి కళ్యాణ వేడుకలను కూడా వైభవంగా నిర్వహిస్తారు.